AB6 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ ధర్మాన్ని రక్షించండి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి. నేడు మొదటి రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వక్సేనారాధన, స్వస్తిహవచనం, రక్షాబంధనం పూజలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అర్చకులు ప్రధానాలయ పునర్నిర్మాణం తర్వాత జరిగే మొదటి బ్రహ్మోత్సవాలు కావున భారీగా ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు భక్తులచే జరపబడే శాశ్వత మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. ఈ పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ ఈవో గీతారెడ్డి, ఆర్డీఓ భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
గణేశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలలో స్వస్తి శ్రీ చాంద్రమాన శుభగురునామ సంవత్సర పాల్గొన శుద్ధ ప్రతిపది ఉపరి విజయ ఈ సుప్రభాత సుమధుర మందుల మనోహరమైన శుభలగ్నంలో స్వామివారికి మొదటి బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టబడింది. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నిరాజనలతో మొదటి వైదిష్య కార్యక్రమం పూర్తయింది. సాయంకాలం నృత్యంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. 11 రోజుల పాటు మహావైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహణ చేయబడతాయి. భక్తులందరూ సేవించండి, తరించండి. ప్రత్యేకత ఏమిటంటే మొదటిసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ చంద్రశేఖరరావు గారు గొప్ప ఔదార్యంతో నిర్మాణం చేయబడినటువంటి దేవాలయంలో మొట్టమొదటి బ్రహ్మోత్సవం జరగబోతోంది. మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచకంతో ప్రారంభించింది. ఈ రోజు ప్రారంభమైన కార్యక్రమాలన్నీ కూడా మార్చి 3వ తారీఖు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ నెల 27వ తారీఖున సాయంత్రం స్వామివారి ఎదుర్కోలు ఉత్సవము, అదేవిధంగా 28న సాయంత్రం స్వామివారి తిరుకళ్యాణము, మార్చి 1వ తేదీన రథోత్సవము ఇత్యాదివన్నీ కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే పారాయణదారులకు, అలంకార స్వాములకు అందరికీ కూడా ఆహ్వానం పత్రికలు పంపించడం జరిగింది. అదేవిధంగా అందరికీ కావాల్సిన భోజన వసతి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడానికి ఆలయ సిబ్బందికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతోనూ, పుష్పాల అలంకరణతోనూ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా శాసనసభ్యులకి, మంత్రులకి, రాష్ట్ర గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఇతర ప్రముఖులందరికీ, జడ్జిల గారికి కూడా ఆహ్వాన పత్రికలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అందరూ కూడా వారి వీలుని బట్టి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటామని చెప్పి ఉన్నారు. కాబట్టి వారందరి రాకలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది అందరికీ కూడా తగిన విధులు కేటాయించడం జరిగింది. సామాన్య భక్తులందరూ కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి రద్దీ కానీ ఇబ్బందులు కానీ ఉండవు అని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నేటి తెల్లవారుజామున 5:30 నవ వధూవరులైన శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన వివాహంతో ఒకటయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అలంకార మండపంలో ముస్తాబైన స్వామివారు గజవాహనంపైన ముందుగా తరలిరాగా వెనక వైపు నుండి సింహవాహనంపై అమ్మవారు ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. కళ్యాణ మండపం వద్ద వేద పండితులు నవ వధూవరులను కళ్యాణ మండపం తీర్చిదిద్దారు. అనంతరం రక్షాబంధనం యజ్ఞోపవీతాన్ని చూపి స్వామి అమ్మవార్లకు రక్షాబంధనం కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సర్వ సైన్యాధికారి చండికేశ్వరు జ్ఞాన ప్రసూనాంబికాదేవి తండ్రి అయిన పర్వతరాజుతో 3 పర్యాయాలు వివాహ రాయబారం నిర్వహించగా చివరికి స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించేందుకు తోడ్పాట్లు అందించారు. కళ్యాణం అనంతరం ఒక్కటైన ఆది దంపతుల స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు పోసుకునే గడియాలలో స్వామి అమ్మవార్ల కళ్యాణ గడియల్లో అనేక నవ వధూవరులు ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకల్లో భక్తులు ఆది దంపతులకు చదివింపులు చదివించారు. ఆది దంపతుల కళ్యాణోత్సవంలో నూతనంగా వివాహం చేసుకుంటున్న వధూవరులకు శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి సొంత ఖర్చులతో తాలిబొట్లు, వస్త్రాలు అందించారు. ఆది దంపతులైన శివపార్వతులు కళ్యాణ మండపం నుంచి తిరిగి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఊరేగింపులో స్వామివారు అమ్మవారికి భక్తులు కర్పూర నీరాజనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
पुष्पाय पूजयामि